అందరికీ నమస్కారం. భారతీయ జీవన విధానం సనాతన ధర్మం ఆధారంగా కొనసాగుతున్నది. ఇది మనందరికీ తెలిసిందే. ఈ ధార్మిక జీవన విధానంలో మనం అనేక పండుగలను, పర్వదినాలను జరుపుకుంటున్నాం. అయితే ఈ పండుగలు వస్తున్నాయి, ప్రతి సంవత్సరం జరుపుతున్నాం. ఆ పండుగ వెనుకున్న తత్వం కానీ, ఆ పండుగ వెనుకున్నటువంటి నేపథ్యం కానీ ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మన జీవన విధానంలో కొన్ని చారిత్రక ప్రాధాన్యమైనవి, కొన్ని పౌరాణిక ప్రాధాన్యం ఉన్నవి, కొన్ని కాలానుగుణంగా కాలంలో వచ్చే మార్పులు, అంటే ఋతువుల పరంగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా కూడా కొన్ని పర్వదినాలు, అట్లనే కొన్ని విజయోత్సవాలను కూడా పండుగలుగా జరుపుకుంటున్నాం. ప్రతి పండుగ వెనుక ఉన్నటువంటి నేపథ్యాన్ని కానీ, తాత్వికతను కానీ తెలుసుకోకుండానే మనం పండుగలు జరపడం వల్ల ఇవి నామమాత్రం అయిపోతున్నాయి. వీటి ప్రాధాన్యత మనకు తెలియకపోవడంతో ఏదో పండుగ వస్తున్నది, చేస్తున్నాం అన్నట్టుగా ఒక తంతుగా జరుగుతుంది. అయితే ప్రతి పండుగ వెనుక ఒక శాస్త్రీయ విజ్ఞానం, ఒక శాస్త్రీయ దృక్పథంతో పాటు మన జీవన విధానానికి సంబంధించిన కొన్ని ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, నైతిక, మానవీయ విలువలతో కూడిన ఒక సామాజిక బాధ్యత, సామాజిక ధర్మం వీటి వెనుక ఉన్నది. దీన్ని ప్రతి సంవత్సరము ఆ పండుగలు జరుపుతున్న సందర్భంలో సమీక్ష చేసుకోవాలి. కాలానుగుణంగా వస్తున్నటువంటి మార్పులను కూడా మనం గమనిస్తూ ఈ పండుగల్లో ఉన్నటువంటి సమీక్ష చేస్తూ పండుగలో ఉన్న ప్రాధాన్యతను గుర్తిస్తూ ఈ పండుగలు చేయడం అనేది ప్రధానమైన అంశం. దీన్ని మనం గమనించాలి. ఈ నేపథ్యంతో ఈరోజు మనం జరుపుకుంటున్న ఏరువాక పున్నమ, దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఏరువాక పున్నని, ఏరొక్క పున్నమని, ఎడ్ల పండుగ అని మనం జరుపుతున్నాం. ఇది జ్యేష్ఠ మాసంలో వచ్చేటువంటి జ్యేష్ఠ పౌర్ణిమ నాడు చేసే పండుగ. ఇది ఏరొక్క పున్నమ. అయితే ఏరువాక పున్నమ అనేది ఎందుకు వచ్చింది, దీని వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏమిటి, దీన్ని ఆలోచిస్తే భారతదేశం ఒక 80% సుమారుగా ఇది వ్యవసాయక దేశం. అంటే వ్యవసాయం రంగంపై ఆధారపడి ఉన్న దేశం. ఒక్కొక్క దేశంలో ఉన్నటువంటి భూమి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఆ వాతావరణానికి సంబంధించి చూస్తే భారతదేశం పూర్తిగా వ్యవసాయక దేశం అనే అనాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భూమిలో అనేక రకాలైనటువంటి పంటలు పండడానికి అనువైన నేల ఉంది. అంతేకాకుండా వాతావరణంలో కూడా 3 కాలాలు, ఎండాకాలం, వానాకాలం లేదా చలికాలం, ఈ 3 కాలాలు సమానంగా ఉన్న ఒక సమశీతోష్ణ మండలం ఈ భూమి పైన ఉన్నది. అంటే ఈ భారతదేశం అనే భూభాగంపై ఉన్నది. అందుకే భారతదేశాన్ని గురించి చెప్పేటప్పుడు ఇతర దేశాలలాగా మనం చెప్పడం కుదరదు. ఎందుకంటే ఒక సంస్కృతిని గురించి కానీ, లేదా ధార్మిక విషయాల గురించి కానీ, లేదా ఒక ఆదర్శపు విలువల గురించి కానీ భారతదేశంలో ఉన్నంతగా, భారతదేశంలో చర్చించుకున్నంతగా ఇతర దేశాల్లో లేదు. ఈ పండుగలు, ఈ కుటుంబ వ్యవస్థ, ఈ పండుగలు ఇవన్నీ కూడా మన దేశంలో ఉన్నాయి. అందుకే భారతదేశం అంటే ఏమిటి అని ఎవరైనా ప్రశ్నిస్తే, భారతదేశం అంటే కేవలం ఈ భూభాగం మాత్రమే కాదు, భూభాగము కూడా. అట్లానే ఇక్కడ నివసించే ప్రజలు మాత్రమే కాదు, ప్రజలు కూడా. అంటే భారతదేశం అంటే సిరులకు నెలవై కళలకు కాణాచి అయిన భారతదేశం ప్రపంచానికి దేవాలయం. ఇక్కడ ప్రవహించే ప్రతి నది ఒక పుణ్యతీర్థం, వెలిసిన ప్రతి కొండ ఒక పుణ్యక్షేత్రం, తిరిగే ప్రతి గోవు ఒక కామధేను. ఇది వేదభూమిగా, ధర్మభూమిగా, కర్మభూమిగా, జ్ఞానభూమిగా, యజ్ఞభూమిగా ప్రపంచానికే జ్ఞాన భిక్ష పెట్టింది ఈ భారతమాత. కాబట్టి ఇక్కడ ఎన్నో విలువలు, నైతిక విలువలు కావచ్చు, సాంస్కృతిక విలువలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అందుకే భారతదేశానికి సుదీర్ఘమైన చరిత్ర, సుసంపన్నమైన సంస్కృతి, సువిశాలమైన భూభాగం ఇవన్నీ ఉన్నాయి. ఈ స్ఫూర్తి లేకపోవడంతో కొంత మనం ఈ భూభాగాన్ని పోగొట్టుకున్నాం, అది వేరే విషయం. అయితే ఇక్కడ ధర్మం ఆధారంగా అనేక సాంస్కృతిక విలువలు నెలకొన్నాయి
వాటి ఆధారంగానే కొన్ని పండుగలు పర్వదినాలు ఉన్నాయి. అందుకే ఈ దేశంలో అనేక సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు కూడా నెలకొని ఉన్నాయి. ఒక పండుగను ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క విధంగా చేసిన తాత్వికంగా ఆ పండుగ యొక్క మూలం ఒకటే. అందుకే కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు ఉత్తరం సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తత్ భారతం నామ అని మనం భారతదేశాన్ని గురించి చెప్తాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూభాగం అంతా హిమాలయ పర్వతాలు మొదలుకొని హిందూ సాగరం దాకా ఉన్నటువంటి భూభాగంలో అంతటా కూడా అన్ని రాష్ట్రాల్లో ఈ దేశం అంతటా ఈ పండుగలను జరుపుకోవడం మనం చూస్తున్నాం. అయితే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నట్టుగా మనది వ్యవసాయక దేశం కాబట్టి ఏరువాక పున్నమకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఇది మనం గమనించాలి. ఎందుకు అంటే పూర్వకాలము నుండి కూడా మనం ఎద్దుల సహాయంతో వ్యవసాయం చేయడం అనేది చూస్తున్నాం. ఇప్పుడు సరే కొన్ని ట్రాక్టర్లు మిషనరీ అదంతా వచ్చింది, కానీ ఇంతకు పూర్వము కొన్ని చోట్ల దున్నపోతులతో కానీ లేదా ఎద్దులతో ముఖ్యంగా మనం వ్యవసాయం చేయడం అనేది అనాది కాలంగా వస్తున్న విషయమే మనకు తెలిసింది. అయితే ఏరువాక పున్నమ అనేది ముఖ్యంగా ఎద్దులను పూజించడం. అసలు ఏరు అనేటువంటి పదానికే ఏరు అంటే నాగలి అనే ఒక అర్థం ఉంది, ఏరు అంటే నది అనే ఒక అర్థం ఉంది. అంటే మనకు జీవనదులు ఉండడం వల్ల గంగా, బ్రహ్మపుత్ర లేదా తుంగభద్ర, ఇటు గోదావరి, కృష్ణ ఇట్లాంటి నదులన్నీ కూడా అంటే భారతదేశం ఉత్తర భాగమైనా లేదా దక్షిణ భారతంలోనైనా అనేక జీవనదులు ఉన్నాయి మనకు తెలుసు. ఈ జీవనదులు ఉండడం వలన 365 రోజులు ఈ నదీ పరివాహక ప్రాంతాలలో నీటి సౌకర్యం బాగా ఉండి కొన్ని లక్షల ఎకరాల భూములు మనకు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఈ నీటి సౌకర్యంతో వ్యవసాయం చేయడం అనేది, ఈ వ్యవసాయం చేయడంతో పాటు అనేక రకాలైన పంటలు పండించడం మనం చూస్తున్నాం. అయితే ఏరువాక పున్నమలో ముఖ్యంగా ఏమిటంటే ఎద్దుల సహాయంతో మనం ఈ పండుగ అంటే ఈ వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఏరువాక పున్నమ నాడు ఏరు అంటే నాగలి అనే ఒక అర్థం ఉంది కాబట్టి ముఖ్యంగా ఎద్దులకు పూజ చేసి వాటిని రంగులతో అలంకరించి ఆ ఒక్కరోజు వాటిని పొలం పనులు చెప్పకుండా బండ్లను కట్టి సాయంత్రం పూట వాటికి హనుమానం అంటే మన ఆంజనేయ స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయించడము లేదా బండ్ల జాతర చేయడము ఇవన్నీ చేస్తారు. అంతేకాకుండా అదే రోజున ఏరు అంటే నాగలి కాబట్టి దున్నడం ప్రారంభించడం అంటే దుక్కి దున్నడం అనేటువంటి ప్రారంభించడం చేస్తాం. అంటే మనం అనుకోవచ్చు మేలో కానీ ఏప్రిల్లో కానీ బాగా ఎండలు ఉంటాయి కాబట్టి అప్పుడే దుక్కులు దున్ని పెడతాం కదా, మళ్ళా దున్నడం ప్రారంభించడం ఏంది అనేటువంటిది ఇప్పుడు కొంత అనుమానం లేదా ప్రశ్న వస్తుంది. కానీ వేదకాలంలో అంటే వైదిక కాలం ఉన్నటువంటి చాలా కాలం క్రితమే వేదకాలం నందే ఈ ఏరువాక పున్నమ రోజే దుక్కి దున్నడం అనేది ప్రారంభం చేయడం జరుగుతుంది. అంటే ఆ రోజున ఏం చేస్తామంటే సాధారణంగా భూమితో పాటు ఎద్దును అంటే వ్యవసాయక దేశం కాబట్టి ఈ రెండింటిని పూజించడం అనేది ఉన్నది. మనం ఉదయాన్నే సూర్యోదయం కన్నా ముందే ఒకసారి మన పొలానికి వెళ్ళి అక్కడ రాళ్లను చిన్న చిన్న రాళ్లను సున్నము జాదుతో అలంకరించి వాటిని భూలక్ష్మమ్మ అనే పేరుతో ఆ రాళ్లను పూజించి అక్కడ నాగలి లేదా గొర్రు మనం విత్తనాలు వేయాలనుకుంటే గొర్రు ఈ రెండింటిని కూడా సున్నముతోనూ జాజుతోనూ అలంకరించి ఎడ్లను వాటికి కట్టి అప్పుడు నాగలి దున్నడం కానీ గొర్రు విత్తనం వేయడం కానీ ఆ రోజున కొంచెం ప్రారంభం చేస్తాం. ఇది కూడా ఉన్నది, ఈ సాంప్రదాయం కూడా ఉంది. అంతేకాకుండా పశువులను కట్టేసే కొట్టంలో ధూపం పట్టడం, పెద్ద ఎత్తున ధూపం పట్టడం. ఎందుకంటే ఆ కొట్టంలో ఈగలు దోమలు ఉండడం వల్ల పశువులకు కొంత వ్యాధి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రోజున ధూపం పట్టి ఎద్దులను ఇంట్లో లోపలికి తీసుకొని సాధ్యమైనంత వరకు ఇంట్లో లోపలికి తీసుకొని వాటి పాదాలకు పూజ చేసి వాటికి మనము ఇంట్లో చేసేటువంటి భగవంతునికి సమర్పించే నైవేద్యంతో పాటు పులగం తయారు చేసి, పులగం అంటే అన్నము బెల్లం పట్టుతో చేస్తారు లేదా గోధుమలు జొన్నలు వాటిని దంచి
అంటే కొంత దొడ్డు పిండిగా చేసి నానబెట్టి దంచి వాటితో కూడా పులగం చేస్తారు. ఈ పులగాన్ని పశువులకు తినిపించడం, ప్రత్యేకమైనటువంటి ఒక వంటగా వాటికి నైవేద్యం సమర్పించడం చేస్తారు. ఇది అనేక శాస్త్రాల్లో లేదా పౌరాణిక గ్రంథాల్లో కూడా ఈ ఏరువాక పుణ్యం గురించి చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఆ ఏరువాకమ్మ ఏరువాకు వచ్చింది ఏమి కావాలి అనేటువంటి పాటల్లో ముత్తైదు వాళ్ళందరూ కలిసి ఆ పొలానికి వెళ్ళి ఆ ఎద్దులకు లేదా ఆ పొలానికి, ముఖ్యంగా క్షేత్రానికి, ఆ పొలానికి హారతి ఇస్తూ అనేక పాటలు పాడతారు. ఏరువాకమ్మ ఏరువాకు వచ్చింది ఏమి కావాలి అంటే ఎర్రని పూలతో పూజ చేయాలి, టెంకాయ వడపప్పు తెచ్చిపెట్టాలి అని చెప్పి ఇట్లా మంగళహారతులు ఇస్తూ వాటికి ఆ ఎద్దులకు భూమికి పూజ చేసి ఆ వ్యవసాయ పనులు ప్రారంభించడం వల్ల మంచి పంటలు పండి సస్యములు బాగా పండి ఇంటిలో గుమ్ములు గాదెలు నిండుతాయని, ఆ పంటల ద్వారా ఆకలి తీరుతుందని, అందరూ సుభిక్షంగా ఉంటారన్నటువంటిది ఉంది. కొన్ని గ్రంథాలలో మనం పరిశీలన చేస్తే బలరాముడు, శ్రీకృష్ణ బలరాముల గురించి మనకు తెలుసు. బలరాముడు ఎప్పుడు నాగలి పట్టుకొని ఉంటాడు. కాబట్టి కొన్ని రైతు కుటుంబాలు, అక్కడక్కడ కొన్ని కుటుంబాల వాళ్ళు ఇది రైతు దినోత్సవంగా కూడా బలరాముని జయంతి నాడు రైతు దినోత్సవం అనే పేరుతో కూడా పండుగ చేస్తారు. అంతేకాకుండా నాగేటి సాలల్లో సీతమ్మ జన్మించింది. ఇది మనకు రామాయణంలో ఉన్నటువంటి ఒక వృత్తాంతం. అంటే సీతమ్మ జన్మించడం అంటే ఆమె అయోనిజ కాబట్టి, సరే అప్పుడు జనకుడు యజ్ఞం చేయాలన్న ఉద్దేశంతో భూమిని దున్నడము, పంట పండించడానికి ఆ భూమిని దున్నప్పుడు నాగేటి చల్లలో సీతమ్మ అక్కడ నాగేటి చల్లలో ఆయనకు లభించడం అది మనకు తెలుసు. అయోనిజ కాబట్టి ఆ నాగేటి చల్లలో సీతమ్మ లభించడం వల్ల సీతమ్మ జన్మించని ఉద్దేశంతో జనకుడు సీతమ్మను తీసుకెళ్ళి అక్కడ తన కూతురిగా పెంచి పెద్ద చేయడం, ఇది కూడా మనకు రామాయణంలో ఉంది. అందుకే ఏరువాక పుణ్యాన్ని ఆ రోజున సీతమ్మ యజ్ఞం అని కూడా కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. సీతమ్మ యజ్ఞము అంటే సీతమ్మ జన్మించిన ఏరువాక నాడే అనేటువంటి ఒక నమ్మకంతో, కాబట్టి సీతమ్మ యజ్ఞం అని కూడా చేస్తారు. అనేక శాస్త్రాల్లో, పురాణాల్లో మనకు లేదా ప్రబంధాల్లో ఈ పండుగకు సంబంధించినటువంటి అనేక విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్రభోజుడు అనే పేరుతో ఉన్న తెలుగు సాహిత్యంలో ఒక స్వర్ణయుగాన్ని నింపిన ప్రబంధ యుగానికే మూలకర్తగా చెప్పున్న శ్రీకృష్ణదేవరాయలు, హంపి విజయనగరాన్ని పరిపాలించిన శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి, తర్వాత రాజు. అందుకే ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడు. స్వయంగా ఆయన ఆముక్తమాల్యద అనే ఒక ప్రబంధాన్ని కూడా రచించాడు. దాన్ని విష్ణు చిత్తీయం అనే పేరుతో మనం చదువుకుంటున్నాం. అయితే ఈ ప్రబంధ యుగపు నాడి లేదా ఆ రాయలు తన ఆముక్తమాల్యదలో ఒక సందర్భంలో ఈ ఏరువాకకు సంబంధించి లేదా ఈ రైతులకు సంబంధించి ఆ ఆముక్తమాల్యదలో ఒక వర్ణన చేశాడు. అయితే ప్రబంధాల్లో అష్టాదశ వర్ణనలు ఉంటాయి. దాంట్లో ఇదొక వర్ణన. కాలుని దున్నెనందినై గంటలు దున్నకమంటిన, మహాకాలుని నంది దున్ననై కర్దమమగ్నత లేకమంటిన, హాలికులెన్నడుంతెగని ఔరుల చేలును చూడ మల్లును గాలలి నేరు సాగిరిలగల్గు పసింగొని పేదమున్నుగాన్ అని ఈ ఎద్దులను అలంకరించినటువంటి సందర్భాన్ని, ఎద్దులకు గంటలు కట్టి, కాళ్లకు గజ్జలు కట్టి, రంగులు వేసి వాటిని ఊరేగింపు చేయడము, జాతర చేయడం, ఇదంతా చూసి ఆ కాలంలో ఏరువాక పున్నమ చేసుకున్న సందర్భంలో శ్రీకృష్ణదేవరాయలు ఇదంతా అంటే తన రాజ్యంలో జరిపినటువంటి ఒక ఉత్సవాన్ని, ఒక జాతరను, ఎడ్ల పండుగ అనే పేరుతో జరిపిన ఈ జాతరను చూసి ఆయన స్వయంగా అముక్తమాల్యదలో వర్ణించిన తీరు. ఇట్లా మనకు ప్రబంధాల్లో, కావ్యాల్లో, సాహిత్యంలో, పురాణాల్లో, ఇవన్నీ శాస్త్రాలలో ఈ పండుగను గురించిన అనేక విషయాలు దీంట్లో ఉన్నాయి. ఇట్లా ప్రతి పండుగ వెనుక ఒక నేపథ్యం ఉంది. ప్రతి పండుగ వెనుక ఒక తాత్వికత ఉంది, తత్వం ఉంది. ఇది మన జీవన విధానంలో ఉన్నటువంటి అనేక విషయాలను తెలియజేస్తుంది. అయితే ఈ ఏరువాకలో వ్యవసాయ ప్రధానమైన అంశాలు చాలా దాగి ఉన్నాయి.
ఇప్పుడు ఇంకొక విషయం ఏమిటంటే ఎద్దులు భూమిలో తిరగడం వల్ల, అంటే మనం నాగలి పట్టి దున్నడము లేదా గుంటకతో రొప్పడము కానీ, లేదా విత్తనాలు వేసేటప్పుడు గొర్రెను నడిపేటప్పుడు తప్పకుండా ఎద్దులు భూమిని అంతా నడుస్తుంటాయి ఆ పొలంలో. అయితే ఒక సందర్భంలో నేను చదివిన విషయం ఏంటంటే, ఎద్దుల యొక్క గిట్టలలో అమృత కణాలు ఉంటాయి. ఆ భూమినంతా తిరగడం వల్ల ఆ ఎద్దులలో ఉన్నటువంటి గిట్టల్లోని అమృత కణాలు భూమిలోకి ప్రవేశిస్తాయి. మనం వేసిన విత్తనాలు మొలిచి పెద్దగా అయిన తర్వాత ఆ పంటలో ఆ అమృత కణాల యొక్క ఆ శక్తి కూడా పంటలోకి వెళుతుంది. కాబట్టి ఆ విధంగా పండిన పంటను మనం తినడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, అంటే ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటుంది. కానీ ఇప్పుడు మనము ఇనుము ముట్టడము, ఇనుము తాకడమే ఒక సెప్టిక్ అవుతుంది, అది మంచిది కాదు అనేటువంటి భావన ఉంది. కానీ ఇనుప నాగళ్లతో ఇప్పుడు ట్రాక్టర్లతో దున్నిన భూమితో, ముఖ్యంగా ఈ ఫర్టిలైజర్ ఎక్కువగా విష ప్రభావం వేసేటువంటి ఈ మందుల వల్ల మన ఆరోగ్యాలు చెడిపోతున్నాయి అనేటువంటి భావన కూడా ఉన్నది. కాబట్టి ఎద్దుల సహాయంతో చేసిన వ్యవసాయము, సేంద్రియ ఎరువులతో, ఆవు పేడ, ఎడ్ల పేడతో తయారు చేసినటువంటి ఎరువులు, సేంద్రియ ఎరువులతో తయారైనటువంటి ఆ ఎరువులు వేసినటువంటి పొలంలో పండిన పంట, ఆ సస్యము అది ఆరోగ్యకరమైంది. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ఈ యంత్రాల ద్వారా వచ్చేటువంటి పంటలో ముఖ్యంగా ఆ ఆరోగ్య స్థితి లేదు. తద్వారా మనకు అనారోగ్యం ఎక్కువగా కలుగుతుంది. పూర్వీకులు ఎద్దుల సాయంతో ఆ పంటలు పండించడం వల్ల వారు ఆరోగ్యంగా ఉన్నారు. ముసలి వాళ్ళు అయినప్పటికీ, అంటే వృద్ధాప్యంలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ స్థితి మనకు లేదు. కాబట్టి పూర్వ వైభవం అనేది ఇంకా ఇప్పుడు మనకు తెలియడం లేదు. కాబట్టి ఇది ఆరోగ్యపరమైన అంశం, ఇది శాస్త్రీయ దృక్పథం. కాబట్టి పండుగలో ఒక శాస్త్రీయ దృక్పథం ఉంది అని అనుకుంటున్నాం. అట్లా ప్రతి మాసము, ప్రతి పండుగ వెనుక ఒక ఆహార నియమం, ఒక ఆరోగ్య నియమం, ఒక శాస్త్రీయ దృక్పథం. వీటిని, ఈ శాస్త్రీయ దృక్పథాన్ని, ఈ ఆరోగ్య సూత్రాన్ని మన పెద్దలు పండుగలతో ముడిపెట్టినారు. ఇగో ఈ పండుగ నాడు ఇట్లా చేసుకొని ఇటువంటి పదార్థాలు తినాలి అని ఒక నియమం ఎందుకు పెట్టినారు అంటే, అందులో ఒక అంతఃసూత్రంగా ఒక ఆరోగ్య సూత్రం ఉంటుంది, అంతఃసూత్రంగా ఒక శాస్త్రీయత ఉంటుంది. కాబట్టి ఇది కేవలం ఒక మూఢనమ్మకము, నమ్మకమో కాదు. పెద్దలు చేసినటువంటి ప్రతి ఏర్పాటు, ప్రతి పండగలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ప్రతి పండగను ఎట్లా చేయాలి, ఇది కేవలం సాంప్రదాయకంగా లేదా మూఢనమ్మకంగా కాకుండా మనం పాటించే ప్రతి సాంప్రదాయంలో, ప్రతి ఆచార వ్యవహారంలో, ప్రతి పండుగను లో చేసేటువంటి వంటకాలలో మన ఆరోగ్య సూత్రము, శాస్త్రీయ దృక్పథం కూడా ఉన్నది. కాబట్టి సంస్కృతిని, శాస్త్రీయతను రెండింటిని ముడిపెట్టి ఈ పండుగలను నిర్వహించేటువంటి ఒక పద్ధతిని మన పూర్వీకులు, మన పెద్దలు ఏర్పాటు చేసిండ్రు. ఆ విధంగానే మనం పండుగలను నిర్వహించుకొని అందరం ఆరోగ్యంగా, సంతోషంగా ఉందాం. అయితే కొన్ని విషయాలు శాస్త్రాల్లో, ధర్మశాస్త్రాల్లో కానీ పురాణాల్లో లేకపోయినప్పటికీ, అంటే మనం అన్నీ చదువుకుంటున్నాం కాబట్టి అవి లేకపోయినప్పటికీ, అనాది కాలంగా ఈ పండగల వెనుక గొప్ప తాత్వికత మనకు, అంటే ఒక శాస్త్రీయ దృక్పథం, ఇవన్నీ కూడా ఉన్నాయనేటువంటిది మనం గమనించాలి. కాబట్టి మన పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఈ ధార్మిక పథంలో పయనం చేస్తూ ఈ సంస్కృతిని, ఈ సాంప్రదాయాలను, ఈ ఆచార వ్యవహారాలను మూఢనమ్మకాలు అనకుండా వీటిని ఎప్పటికప్పుడు పరిరక్షించుకుంటూ, ఎప్పటికప్పుడు మనం వాటిని ఆచరణలో పెడుతూ, ఆచరించడమే పరిరక్షణ, ఆచరిస్తూ పరిరక్షిస్తూ ముందుకు సాగుదాం. ఈ ఆధునిక జీవన విధానంలో కూడా ఈ పండుగల యొక్క ప్రాధాన్యాన్ని మనం తెలుసుకుంటూ, ఒక్కొక్క పండుగను మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో చేస్తూ, భగవంతుని యొక్క అనుగ్రహం మనకందరికీ ఉండాలన్నటువంటి ఆకాంక్షను ముందుంచుతూ నమస్కారం.